అదే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలు కంపేర్ చేస్తే అతి తక్కువ పోస్టులు విశాఖ జిల్లాలో కేటాయించారు. ఈ 9, 5 అలా పోస్టులు ఇంకా అంటే ఏ విధంగా జరుగుతుంది, ఎవరు ఒక అసమర్థత వల్ల ఇది జరుగుతుందన్నది బడ్జెట్ వాటి పోస్టులు కూడా త్వరగా భర్తీ చేయాలి. ఆ పోస్టులు కూడా పెంచి త్వరగా ఈ రోషన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆ పోస్టులు భర్తీ చేయాలని వీళ్ళు ప్రత్యేక డిమాండ్. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా వీళ్ళు 3% రిజర్వేషన్ కూడా కల్పించి ప్రైవేట్ సంస్థల్లో కూడా వీళ్ళకి కూడా కొంతవరకు వీళ్ళకి 2 పోస్టులను కలిసి ప్రతి ఎన్నికలు కూడా వాళ్ళకి జాబ్ కేటాయించాలని ఒక డిమాండ్. అదేవిధంగా ప్రతి జీవో నంబర్ 57 ప్రకారంగా మన సోదరులు చెప్పినట్టు ప్రతి 3 నెలలకి ఈ రౌండ్ టేబుల్ వేసుకుని అంటే అధికారులందరూ ఈ వికలాంగులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు విషయం మీద మాట్లాడాలని ఈ ఒకరు ప్రతి 3 నెలల కోసం చర్చ చేయాలి. దీనికి ఎంతవరకు ఈ సమస్యలు ఎంతవరకు తీర్చగలుగుతాం, ఇంకా ఏం లోటుపాట్లు ఉన్నాయని విషయం మీద అవుతుంది. కానీ అవి ఎందుకు కేటాయిస్తాం ఎప్పుడో హామీ ఇచ్చిన కలెక్టర్ గారు ఇప్పుడు వరకు అది హామీ పూర్తి కాలేదు. ఇంకా మన కరీంనగర్ నుంచి మన సోదరు